యాహ్! ఇంకొకటి ఇప్పుడు రుణమాఫీ మీద పెద్ద చర్చ నడుస్తున్నది. రేవంత్ రెడ్డి ఏమో హరీష్ రావు రాజీనామా చేయని. వీళ్ళు అంటున్నారు 31,000 కోట్లలో 18,000 కోట్లే చేసినావు. ఇంకా చాలా మంది రైతులకు మాఫీనే కాలే. 100% రుణమాఫీ చేసినట్టుగా నిరూపిస్తే నువ్వు నేను రాజీనామా చేస్తే అవసరమైతే అని ఇంకోవైపున కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ హరీష్ గెలిచిండా? రేవంత్ రెడ్డి గెలిచిండా? ఎవరు గెలిచిరని మీరు అనుకుంటున్నారు? పచ్చ కామర్లోనికి అన్ని పచ్చగా కనిపిస్తాయి. హరీష్ రావు అనేటోడు బూతు పుస్తకం. హరీష్ రావు అనేటోడు ఒక బూతు పుస్తకం. రేపు నువ్వు కంపెన్సేషన్ కేసులో డిఫమేషన్ వేసినా నాకు వీకెండ్ లేదు, కానీ డైరెక్ట్ చెప్తా, బూతు పుస్తకమే. వాళ్ళంతా కుతంత్రాలు ఉంటాయి, మంచి ఉండదు అక్కడ. ఎంతమందికి జరిగింది, ఎంతమందికి జరగలే, నువ్వు పట్టుకరా. మరి సిపాయి నువ్వు పట్టుకరా కదా, నువ్వు ఎమ్మెల్యేవే కదా, ఆర్టీఏ వేసి పట్టుకరా. ఆల్రెడీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి రీచ్ కాకపోవచ్చు, అర్హత లేకపోతే కూడా కాకపోవచ్చు. ఒకే రేషన్ కార్డు మీద ఒకరికి ఇస్తామన్నారు, ఒకే రేషన్ కార్డు మీద కొన్ని టెక్నికల్ థింగ్స్ ఉంటాయి. కొంత వాళ్ళ మనుషులు ఉంటారు, బీఆర్ఎస్కి సంబంధించి ఎంఆర్ఓలు ఆర్డీఓలు కూడా ఉన్నారు. ఇప్పటికీ మా సిద్దిపేటలో ఉన్నాడు ఆర్డీఓ, ఇప్పటికీ ఆయన పని చేస్తూ ఉంటాడు హరీష్కి. సో చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారండి, చాలా గొప్ప నిర్ణయం. వీళ్ళంతా మొత్తం మాంసం తిని బొక్కలాడ వారిసిపోతే ఇవాళ ఆయన పోయి ఫారిన్లో ఆడ ఈడ కష్టపడి ఇంత ఫండ్ అయితే తీసుకొచ్చిండు, చేస్తుండు కదా, ఒక సాహసమే కదా. అప్రిషియేట్ చేయాలి, నిజంగా తెలివి ఉంటే అప్రిషియేట్ చేయాలి. మీరు మీ ప్రాజెక్టులు ఏంది, మీ కథ ఏంది, మీ లెక్క ఏంది, ఫస్ట్ మనకు చెప్పే ముందు నీ చరిత్ర చూసుకో. రబ్బర్ చెప్పులతో వచ్చినావు ఒకప్పుడు. ఇదే మాట అంటే తొలి వెలుగులో నా వీడియో డిలీట్ చేయించిరా రవిప్రకాష్ తోటి. ఇప్పుడు అంట మన తొలి వెలుగులో రబ్బర్ చెప్పులతో వచ్చినావు, నీకు ఎక్కడివా పైసలు? నువ్వు కట్టిన ప్రాజెక్టులో నా రీతికున్నాయా? మొత్తం కుప్ప కూలుతున్నాయండి. ప్రజల సొమ్ము, మీరు నేను మీ కెమెరామెన్ లాంటి వాళ్ళు ఉప్పు మీద పప్పు మీద పెట్టిన పైసలన్నీ ఈ పందికొక్కులు తిన్నారు. ఈయనే రుణమాఫీ గురించి మాట్లాడుతాడు, మళ్ళీ దళితుల కట మేము కరెక్ట్ వాల్యూ ఇస్తలేమట. చెప్పులతో కొట్టాలి వీళ్ళని దళితుల గురించి మాట్లాడితే. దళితుల్ని సీఎం చేస్తా ఎవరు అన్నది? వీళ్ళు కాదా? దళితులు పక్కకు కూర్చుంటే నెట్టేసిన చరిత్ర వీళ్ళది కాదా? దళిత ద్రోహులు. జనానికి ఇంకా కూడా ఏమన్నా కసి మిగిలితే వీళ్ళని చెప్పులతో కొట్టాలి రోడ్ల మీద. రైతు రుణమాఫీ గురించి మాట్లాడద్దు, అది చీము నెత్తురు లేని బతుకు. ఆయన రాజీనామా చెయ్యాడు. ఇది ఇద్దరికి తెలిసి ప్రపంచంలో ఆయన రాజీనామా చేయడని. ఒకటి రేవంత్ రెడ్డికి, ఒకటి నాకు. రేవంత్ రెడ్డి పడ్డ కష్టాలు అన్ని పడ్డా, మీకు తెలియదు ఏమున్నది? రేవంత్ రెడ్డి గారిని ఇంట్లోకి లీడ్స్కపోయారు, నన్ను బదలు కొట్టి ఎత్తుకపోయారు. అన్నీ అంటే సేమ్ ఫార్ములా వాడిరు అందరికి, కానీ నన్ను ఎక్స్పోజ్ చేయలేకపోయింది సిద్దిపేటలో. యా, సో లాస్ట్ చివరగా మరి ఇట్లాగే మాట్లాడితే ఇప్పుడు మీ పార్టీ నాయకుల్ని కూడా మీరు టార్గెట్ చేస్తూ చెంచాలు ఉన్నారు అట్లా ఇట్లా అని మాట్లాడితే అందరూ కలిసి మళ్ళీ ఇంకొక 2-3 కేసులు పెట్టి లోపలేసే అవకాశం ఉండొచ్చేమో, ఇంకేదన్నా చేసే ఛాన్స్ ఉండొచ్చేమో. అవుతున్నాయి, ఆ ప్రయత్నాలు కూడా అవుతున్నాయి. మొన్ననే తెలిసింది, ఇది సీఎం గారికి చెప్పుకోవాలి. నేను ఇప్పటికే చెయ్యని తప్పులకి సీఎం గారు మస్తు నష్టపోయినా. ఇప్పుడు ఆడ లోకల్ ఉన్న ఏసీపీ ఏదో గంజాయి ప్యాకెట్, నాకు సిగరెట్ తాగే అలవాటే లేదు, ఆ గంజాయి ప్యాకెట్ ఏదో నా ఆఫీస్లో ఎత్తాడని ఒక సిఐ ఫోన్ చేసి, చక్రధర్ జాగ్రత్త ఉండే మావోడు స్కెచ్లు ఎత్తాడు నీ మీద అని. అట్లాగే ఇట్లా వేస్తే మీకు ముందే చెప్తున్నా, నేను జనం కోసం బతికినోని, నాకు ధనార్జనే ధ్యేయంగా ఉంటే మీ మీద కేసులైనవి, ఏం చేయకుండా నా మీద కేసులైనవి. ఇప్పుడు కూడా మన ప్రభుత్వంలో కేసులు అయితే చాలా చండాలంగా ఉంటుంది. దయచేసి సిద్దిపేట పైన మీరు ఒక్కసారి కన్నేయండి. మీరు ఛానల్ చూస్తారన్నది నా స్నేహితుడు ఒకరు చెప్పారు, అమెరికాకి వెళ్ళి మీరు చూస్తారని. నేను మీ దాకా రాలేకపోతున్నా, ఒక్కసారి నాకు ఒక్క సమయం ఇవ్వండి. నేను మన పార్టీలో తప్పు చేసేటోని తప్పు చేసిండు అంటున్నా. ఇట్లా తప్పు చేసిండని మీ వరకు తీసుకురాకపోతే రేపు జగన్కి వచ్చిన కష్టాలు మనకు వస్తాయని నేను మీ వరకు తీసుకొస్తున్నా. మీరు పదవి ఇస్తే పనిచేస్తా, ఇయ్యపోతే కూడా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ చక్రధర్ గౌడ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆయన ఒక పదవి అడుగుతున్నాడు, సూడా చైర్మన్ పదవి నాకు కావాలని అడుగుతున్నారు, కష్టపడుతున్నాడు. సో ఎంతో మందికి మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మీరు ఆ పదవులు ఇస్తున్నారు, పని చేయని వాళ్ళకు కూడా ఇస్తున్న సందర్భం ఉంది. ఇట్లాంటి వాళ్ళని ఇచ్చి మీ పార్టీ కోసం కష్టపడతామంటున్నారు కాబట్టి ఆయన పేరును పరిశీలించాలని కూడా సో మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఎందుకు లోకల్గా ఉన్న లీడర్లు బీఆర్ఎస్ నాయకులతో కొల్లుడై పనిచేస్తున్నారని మరి మీ పార్టీ లీడర్లు మీరు తెలుసుకోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.